ఫ్రెండ్స్ మోస్ట్ అవైటెడ్ యాంటిసిపేటెడ్ ఇంకేదైనా ఉంటే యాడ్ చేసేయండి. కన్నప్ప మూవీ సెకండ్ టీజర్ అయితే వచ్చిందనమాట. టీజర్ అయితే ఫస్ట్ టీజరే బాగుందబ్బా, హానెస్ట్గా చెప్తున్నా. బాగుంటామంటే దాంట్లోనే కొన్ని డైలాగులు పెట్టారు, కొన్ని విజువల్స్ పెట్టారు, కొన్ని ఫైట్ సీన్లు పెట్టారు, కొద్దిగా ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు. కానీ ఇది ఓన్లీ ప్రభాస్ కోసమే రిలీజ్ చేశారా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. లాస్ట్ షాట్ అయితే ఇగో తిరుగుతూ ఉన్నది బ్రెయిన్లో. చూద్దాం, చూసిన తర్వాత దీని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ద అవర్ ట్రైలర్. కాళిని శుద్ర పూజ చేస్తున్నారు వాళ్ళందరూ. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఏమైనా ఆడ చూసినట్టుందిగా భయ్యా. ఉరిని అమ్మా ఏనా గెటప్పులు చెటప్పులు ఎందుకు? మోహన్ బాబు వస్తాడు. కేంద్ర రాయినట్టు అర్థమైందా? ఒక గుడెం అవుతుంది, ఆ గుడెం మీద దాడి చేయడానికి ఎవరు వచ్చేస్తున్నారు అనమాట. ఎవరు భయపడమాకండి, శంకరుడు ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తుంటాడని చెప్పి మోహన్ బాబు అయితే చెప్తుండ్రు. దాంతో మన మంచం అయితే ఎంట్రీ ఇస్తుండొచ్చు. ఉయ్ ఈసారి చక్కగా చూస్తాను భయ్య. పోయినసారి ట్రోల్ చేశారు గడు చూసి ఇటేస్తానని. ఏయ్ తేల్చుకుందాం, బరాబర్ తేల్చుకుందాం. ఊని అమ్మ మొత్తం స్విట్జర్లాండే. ఎయ్ 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 తిన్నడి అన్న. సో మన కన్నప్పకి ఇంకో పేరు తిన్నడి అనమాట. అసలు పేరు తిన్నడి అనమాట. చెప్తే తట్టుకోలే వాడు తిన్నడు అని చెప్పి ఒక ఆంటాడు అనమాట. అందులో ఆయన పేరు ఇదనమాట. చూసుకున్నట్టయితే ఫుల్ యాంటీ కానొస్తుండు. అంటే ఇక్కడ శివభక్తుల్ని చంపేటటువంటి వ్యక్తిలాగైతే కన్నప్ప అయితే కానొస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైందా? నాస్తికుడు, పక్కా నాస్తికుడు. రాయి అంటే అక్కడ అప్పుడులో రాయి అంటే దేవుడు కదా. సో ఆపద వచ్చినప్పుడల్లా వీరుల తలలు కోరుకుంటుంది ఈ రాయి, దీన్ని పూజించకండి అని చెప్పి చెప్తుండే. ఇప్పుడు మహాశివుడు ఎంట్రీ. మహాశివుడు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు. ఎందుకు గాడు శివలీల ఏమో శివయ్య ఏం చేస్తారు ఏమెరక క్లారిటీ ఇచ్చేసారనమాట. కన్నప్ప యొక్క స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఫుల్ మూవీ అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన జీవిత చరిత్ర మొత్తం, తన జీవిత చరిత్ర ఎలా ఉంటుంది, తన జీవితంలో చేసింది ఏంటి. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అసలు దేవుడిని నమ్ముడు, పక్కా నాస్తికుడు. ఆ తర్వాత దేవుడిని ఎలా నమ్ముతారు అనేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటటువంటి షార్ట్ అయితే నిజంగా మైండ్ పోద్ది అనేటటువంటిది రియాలిటీ. బా మోహన్ బాబుగా వావ్ 1000 కోట్ల లుక్ వచ్చింది భయ్యో. రిలీజ్ ఆన్ ట్రూ స్టోరీ. ఆల్రెడీ కామెంట్ పెట్టా, వెళ్ళండి. టీజర్ కింద మన కామెంట్ ఉందన్నమాట. ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఎంతమంది ఉన్నారు, ప్రభాస్ కోసం మాత్రమే ట్రైలర్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది అని మంచి హగ్లు రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ నా కామెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టినా. మీరు కూడా వెళ్ళండి, ఒక లైక్ అయితే కొట్టండి. జస్ట్ పెట్టి 19 నిమిషాలు అవుతుంది. 19 నిమిషాల్లోనే 1300 లైక్స్. వామ్మో, ఇంత ఊచకోతకు వస్తున్నారు ఏంది ప్రభాస్ ఫ్యాన్స్. నిజంగా ప్రభాస్ అన్న అనేటటువంటిది ఒక మార్కప్. ప్రతి సినిమాలో కానీ ప్రభాస్ని పెడితే బాగుంటుంది అనేటటువంటిది రియాలిటీ. ఇప్పుడు చూడండి మీరు, టీజర్ రికార్డ్ అయితే పగిలిపోతుంది అనమాట. కన్నప్ప ఫస్ట్ టీజర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి అనేటటువంటిది మ్యాటర్ కాదు, కానీ దీనికైతే భయంకరమైనటువంటి వ్యూస్ వస్తాయి, భయంకరమైనటువంటి లైక్స్ వస్తాయి. ఒక ట్రెండింగ్లో అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. మొన్న ఈ మధ్యన నేను ఒక కామెంట్ చేసిన అనమాట, జైలర్ 2లో ప్రభాస్ అన్న ఉంటే మామూలుగా ఉండదనంటే మరి కన్నప్పలో ఉండగా బ్రో ఎంత మామూలుగా ఉంటుందో చూద్దామని చెప్పి ఎవడో నాకైతే ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడైతే అది నిజమవబోతుంది అనమాట. నిజంగా ప్రభాస్ని పెట్టు హిట్ కొట్టు అనేటటువంటి ఫామ్లో అయితే వీళ్ళైతే ఫాలో అవుతున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మరి మీరేమనుకున్నారు, నిజంగా ప్రభాస్ కోసం ఈ టీజర్ చూస్తున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. వీడియో అయితే మొత్తం చూసేయాలి మరి మీరు. నాకైతే టీజర్ నచ్చింది, నిజంగా నచ్చింది. అంటే ఒక కొత్త ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. చూసుకున్నట్లయితే ఆ విజువల్స్ అయ్యుండొచ్చు, మొత్తం ఆ పోరాట సన్నివేశాలన్నీ కూడా ఏదో కొత్తగా తెరకెక్కించేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మెయిన్ ఒకటే, కన్నప్ప యొక్క ఫుల్ స్టోరీ అనమాట. కన్నప్ప స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే దేవుడికి ఫుల్ యాంటీగా ఉన్నాడు, ఫుల్ ఇదిగా ఉన్నాడు. ఆల్రెడీ శివశంకర సాంగ్ విన్నారు. అందులో చూసుకున్నట్లయితే పరమశివుణ్ణి ఎంత ప్రేమిస్తుండో, ఎంత పూజిస్తుండో, శివలింగాన్ని అద్దుకుంటుండో, శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తుండో, తినేటటువంటి అన్నంలో శివలింగాన్ని చూసుకుంటుండో, బొబ్బుల్లో శివలింగాన్ని చూసుకుంటుండో, కొట్టేటటువంటి కట్టెలో శివలింగాన్ని చూసుకుంటుండో, ఈ విధంగా శివ 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 అని చెప్పి చచ్చిపోతాడు అనమాట. ఏది మనకు ఆ సాంగ్లో చూపించింది. కానీ టీజర్లో చూసుకున్నట్లయితే ఫుల్ నాస్తికుల్లాగా ఉన్నాడు. ఎంత
నాస్తికుడు అంటే అంత నాస్తికుడు. దేవుడు అన్న రాయన్న ఆ రాయే దేవుడని, ఈ వీరుల తలలో బరి కొడతాడు ఈ దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పి ఫుల్ యాంటీగా ఉన్నాడు. ఇంత నాస్తికుల్లా ఉన్నవాడు, ఇంత దేవుడికి వ్యతిరేకంగా మారినోడు మళ్ళీ దేవుణ్ణి ఎలా పూజిస్తుండో, శివుణ్ణి ఎలా తెలుసుకుంటూ, శివుడు అంటే ఎందుకు అంతలా చచ్చిపోతున్నాడు. నాకైతే శ్రీ మంజునాథ సినిమా అయితే గుర్తొస్తుంది. శ్రీ మంజునాథ సినిమాలో కూడా అంతే. ఫస్ట్ మన అర్జున్ గారు ఏం చేస్తారంటే ఫుల్ యాంటీ అనమాట శివుడు అంటేనే. ఓహో కలనా బంట నీ మాట అంటే ఒళ్ళు మంట కన్నోళ్ళే లేరంట ఎట్ట పుట్టారో చెప్పమంట దొంగ శివ అని చెప్పి పాట ఉంటుంది అనమాట. ఆ పాటలో పరమశివుడిని తిట్టలని చెప్తాడు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఆయన అయితే డ్యాన్స్ చేస్తారనమాట. ఇదేంద్రా బాబు ఈయన చూసుకున్నట్లయితే పరమశివుడిని ఇంతలా తిడుతుండు ఇదేంది అని చెప్పి అనుకుంటాం అనమాట. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంత జరిగింది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శ్రీ మంజునాథ అయిపోతారు. ఉత్తమ మంజునాథ శ్రీ మంజునాథ పరమశివుడికి పరమ భక్తులాగా మారిపోతారు అనమాట. అంతలా హేట్ చేసినటువంటి ఆయన పరమశివుడు భక్తులా మారడానికి చేసినటువంటి విన్యాసాలే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మనకు చూపించబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక స్ట్రాటజీ అయితే జరిగింది అనమాట. ఎలాంటి స్ట్రాటజీ అంటే దేవుడు మాత్రం ఇది చేయగలడు, పరమశివుడు మాత్రం ఇది చేయగలడు అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత మరి ఆ శివుడిని ఆయన ఎలా పూజించిండు, శివుడు అంటే ఎలా పడి చచ్చిపోతుండో, అప్పటిదాకా శివుడికి ఎగైనెస్ట్గా దేవుళ్ళకి ఎగైనెస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి మొత్తానికి ఎగైనెస్ట్గా చేసినాడు. ఆ తర్వాత పరమశివుడి భక్తుల్లాగా ఎలా మారిపోయిండు అనేటటువంటిదంతా కూడా మనమైతే సినిమాలో చూడాలనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ ప్రభాస్ అన్న లుక్ గురించి ఏం మాట్లాడాలి, ఏంటని మాట్లాడాలి, కొద్దిగా మాట్లాడితే సరిపోదు అనమాట. ఈ వీడియో లెంత్ కూడా సరిపోదు అనేటటువంటిది 100% రియాలిటీ. చాలా బాగుండబ్బా. ఆ లుక్ చూసి మనమైతే అందరూ కూడా ఏదో అనుకున్నాం, ఎందుకురా ఈ లుక్ పెట్టారు అని చెప్పి బాధపడ్డాం. కానీ ఇందులో చూసుకున్నట్టయితే చాలా బాగుంది అనమాట. ఆ కర్ర పట్టుకునేటటువంటి విధానం, చూసేటటువంటి విధానం, మోహన్ బాబు నుండి ఒక చిరతపులు వచ్చినట్టు వచ్చింది అనమాట. మోహన్ బాబు వెనక నుండి ఒక చూపు చూస్తాను చూశారు. దానికైతే నేనైతే ఫిదా అయిపోయా. 100 కోట్లు కాదు 1000 కోట్లైన లోడింగ్ ఈ ఒక్క లుక్ చాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ప్రభాస్కు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డైలాగు పెట్టలా, ట్రైలర్లో అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఈ మేలో ఏదైనా గొప్ప విషయం ఉందంటే అది కన్నప్ప మట్టికే. ఈ 2025లో ఇప్పటిదాకా మనం చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు చూడబోయేటటువంటి ఈ కన్నప్ప సినిమా కూడా ఒక లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో మీరంతా కూడా రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు సినిమా హిట్ అయితే ప్రభాస్కి ఇచ్చేసి ఆ క్రెడిట్స్, ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్కి ఇవ్వకుండా ఉంటే తప్పైతే అనమాట. నేను ఇప్పటి నుండే ప్రభాస్ కోసం మాత్రమే సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నా. హిట్ అయినా కానీ క్రెడిట్ ప్రభాస్దే, ఫ్లాప్ అయినా కానీ ప్రభాస్ క్రెడిటే. వచ్చేటటువంటి ప్రతి రూపాయి పేరు మీద ప్రభాస్ పేరు ఉంటుంది. ప్యాన్ ఇండియా లెవెల్గా అనేటటువంటిది మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా మనం అనమాట. మరి మీకు ఏ విధంగా అనిపించింది ఈ టీజర్ అనేటటువంటిది మీ హానెస్టీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఇక ట్రోల్స్ గురించి మాట్లాడాలంటే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. పని పాట లేనటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనమాట. మైక్రో డీటెయిల్స్ కనపడతారు. ఇగో చూసేసురా, ఇగో ఇక్కడ బొక్క ఉంది, ఇగో ఇక్కడ బొక్క ఉంది అని చెప్పి చెప్తారు. మనం కూడా అలా చెప్తాం. మనం ఎలా చెప్తాం, పెద్ద బొక్కలు ఉంటే చెప్తాం. కానీ వీళ్ళు కావాలని చెప్పి ఈ మంచు ఫ్యామిలీనైనా ఈ కన్నప్ప టీంనైనా టార్గెట్ చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా మీరు నమ్మమాకండి. ఎందుకంటే ఇది పరమశివుడి భక్తుడు సినిమా. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకా అలాంటి సినిమాలు చాలా వస్తాయి అనమాట. ఇప్పుడు కన్నప్ప అనేటటువంటి సినిమా మంచు విష్ణు తీస్తాను కాబట్టి చాలా మందికి కామెడీగా అనిపిస్తుంది, చాలా మందికి ట్రోల్ మెటీరియల్గా అనిపిస్తుంది. అదే నార్తోలు తీసిండి, అదే విక్కీ కౌశల్ని పెట్టి, అదే వేరే హీరోని పెట్టి వాళ్ళు రిలీజ్ చేస్తుంటే బాబా ఎంత బాగుందో అని చెప్పి మనోళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మట్టిగా మనోళ్ళు ట్రోల్ చేయడం అయితే సహజం. మీరు చూసుకోండి, నా వీడియో తర్వాత వీళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కుప్పలాజ్ వీడియోలు అయితే వస్తే అవేమి మీరు యాక్సెప్ట్ చేయమాకండి. మన వీడియో మట్టిగా చూడండి, ఎందుకంటే మనం పాజిటివ్గా మాట్లాడతాం. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.